తిరుపతి జిల్లా రేణిగుంట సంక్రాంతి పండుగను పెద్దల పండుగగా భావించి పూర్వీకుల సమాధులను దర్శించుకునే సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో రేణిగుంట పట్టణంలోని వేణుగోపాలపురం శ్మశాన వాటికలో మంగళవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీ ఈవో రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు నిర్వహించారు. శ్మశాన వాటికలో నెలలుగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించడంతో పాటు పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. జెసిబి సహాయంతో ట్రాక్టర్ ద్వారా గ్రావెల్ పోసి అంతర్గత మార్గాలు సర్దుబాటు చేసి శ్మశాన వాటికకు వెళ్లే రహదారుల వద్ద అడ్డంకులను తొలగించారు. దీంతో వృద్ధులు, మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాధులను దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కుటుంబీకుల సమాధులను దర్శించుకునే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు, పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా తెలిపారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడం, పరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగించడం తమ బాధ్యతగా తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా, రేణిగుంట ఈవో రమేష్ కొరియర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని శ్మశాన వాటికలను, అంటే ప్రతి సంక్రాంతికి మన పెద్దలని ప్రతి ఒక్కరూ వచ్చి పూజించుకుంటారు. కావున ప్రతి ఒక్క శ్మశానాన్ని అన్నిటిని కూడా జేసీబీతో శుభ్రపరిచి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రేణిగుంట పంచాయతీలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలను కూడా క్లీన్ చేసి వాటిని శుభ్రపరుస్తున్నాము. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళ పెద్దలకి ఆనందంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో మేము దీన్ని చేస్తున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ కూడా రేపు శానిటేషన్ అన్నీ కూడా జరిపిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు అదే పనిగా చెప్తున్నారు. ఖచ్చితంగా శానిటేషన్ పైన ఆయన చాలా కోపంగా ఉంటారు కొన్ని విషయాలలో. అందువలన ఖచ్చితంగా ఈ శానిటేషన్ కూడా